ఆర్మ్స్ మనకు బయట చూడగానే ఫస్ట్ స్పెషల్గా విమెన్లో లావ్ కనబడుతూ ఉంటుంది చేతుల దగ్గర. వాళ్ళకి బాడీ అంతా లీన్గా ఉండి కొంతమందిలో ఆర్మ్స్ వరకే ఫ్యాటీగా ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి, సో వాళ్ళకి ఏమేం చేయొచ్చు? యూజువల్గా మనం స్టబన్ ఫ్యాట్ అంటే ఆల్రెడీ నియర్ ఐడియల్ బిఎంఐలో ఉండి బాడీ అంతా లీన్గా ఉండి ఓన్లీ ఆర్మ్స్లా ఉంటే వాళ్ళలో మనం లైపోసెక్షన్ ప్రొసీజర్తోని ఆ ఆర్మ్ సైజ్ని మనం పర్మనెంట్గా రెడ్యూస్ చేయగలుగుతాం. కాకపోతే ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఎంటైర్ బాడీలా ఉండి ఆర్మ్స్లా ఉన్నప్పుడు ఓన్లీ ఆర్మ్స్ని లైపోసెక్షన్తో తగ్గడం అంత సేఫ్ కాదు. జనరల్ వెయిట్ లాస్ అయ్యి తర్వాతనే మనం ఆర్మ్స్ని అడ్రస్ చేస్తే మంచిది. బాడీ ఐడియల్ బాడీ వెయిట్లో ఉండి జెనెటికల్గా మీకు కనుక ఆర్మ్స్లా ఉంటే లైపోసెక్షన్తోని ఖచ్చితంగా మనం సేఫ్గా ఆర్మ్ సైజ్ని తగ్గించుకోవచ్చు. తగ్గించిన తర్వాత కూడా మీరు ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఫ్యూచర్లో కొంత మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆర్మ్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ అయితేనే రిజల్ట్ అనేది మనకు లాంగ్ టర్మ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైనా ఆర్మ్స్తో సైజ్తో కనుక బాధపడుతూ ఉంటే మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే మీకు లైపోసెక్షన్ ఆర్ లేజర్ లైపో ఆర్ వేజర్ లైపోసెక్షన్లో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. సో మీకు అవి సూట్ అవుతాయా? దాంతోపాటు కొంతమందిలో స్కిన్ ఎక్సెస్ ఉంటే వాళ్ళకి మనం ఆర్మ్ లిఫ్ట్ అని కూడా చేస్తాం. సో అది యూజువల్గా మనం లైపోసెక్షన్తో కంబైన్ చేస్తాం. సో మీకు మీ స్కిన్ లాక్సిటీని బట్టి అది డిసైడ్ చేయడం జరుగుతుంది, ఏజ్ అండ్ స్కిన్ లాక్సిటీ. సో మీకు కనుక ఇలాంటి ఏ సబ్జెక్ట్స్ ఉన్నా ఒకసారి కన్సల్ట్ చేసినా లేదంటే మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేసి మీకు రైట్ ట్రీట్మెంట్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి.